బ్రేకింగ్ న్యూస్ ఏప్రిల్ 22 పెహల్గామ్ లో జరిగిన దాడికి సంబంధించి రోజుకొక సంచలన విషయం వెలుగు చూస్తోంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే గనక లేటెస్ట్ గా వచ్చిన విజువల్స్ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. ఉగ్రవాదులు ఎలా దాడి చేశారు, మొత్తం 3 చోట్ల నుంచి కూడా ఉగ్రవాదులు 5 మంది రెక్కి నిర్వహించి మరి దాడికి పాల్పడ్డారు. వీరికి తోడు కాపలాగా మరికొంతమంది ఉగ్రవాదులు కూడా అక్కడ ఉన్నట్లుగా కూడా ప్రస్తుతానికి సమాచారం అందుతోంది. ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే కనుక ఒక ఉగ్రవాది టూరిస్టులని టార్గెట్ గా చేసుకుని వాళ్ళని మోకాళ్ల పైన కూర్చోబెట్టి వాళ్ళని తలపైన పాయింట్ చేస్తూ గన్ పెట్టి కూడా వాళ్ళని బెదిరిస్తున్న దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన క్లియర్ గా చూడొచ్చు. సో టూరిస్టులు కూడా అక్కడ ఎంతో ఆనందంగా, అంటే జమ్మూ కాశ్మీర్ అంటే భూతల స్వర్గంగా భావించే ఆ ప్లేస్ ని ఆస్వాదిస్తూ ఉన్న క్షణంలో ఒక్కసారిగా 10 నిమిషాల వ్యవధిలో మొత్తం కూడా మారణహోమం సృష్టించారు ఉగ్రవాదులు. సో ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే ఒక టూరిస్ట్ ఆయన జస్ట్ అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆయన విజువల్లో క్యాప్చర్ చేస్తున్న టైంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా అటాక్ చేసి టూరిస్టులని అక్కడ బెదిరిస్తూ వాళ్ళపైన గన్ పాయింట్ చేసి వాళ్ళని చంపే ఆ విజువల్ అయితే మనం క్లియర్గా చూడొచ్చు బిగ్ టీవీ స్క్రీన్ పైన. అయితే మొత్తంగా కూడా అంటే వీళ్ళు గత కొంతకాలం నుంచే అక్కడ కరెక్ట్గా రెక్కి నిర్వహించి టూరిస్టులని, అంటే ఎవరైతే జమ్మూ కాశ్మీర్కి పర్యాటకులు వస్తుంటారో సమ్మర్ స్టార్ట్ అయింది, ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ ఇవ్వబోతున్నారు. ఇంకా అది స్టార్ట్ అవ్వక ముందే పక్కగా ఇప్పుడే మనం అటాక్ చేయాలి, అందరినీ భయభ్రాంతులకి గురి చేయాలి అనే ఒక పథకం ప్రకారం మొత్తం రెక్కి నిర్వహించి కరెక్ట్గా ప్లాన్ చేసుకుని టూరిస్టులని వాళ్ళు టార్గెట్గా చేసుకుని వాళ్ళు అసలు ఎక్కడి వాళ్ళ ఐడెంటిటీ తెలుసుకుని వాళ్ళు ముస్లిమ్సా, హిందువులా, అసలు ఎక్కడి నుంచి వచ్చారు, తెలుగు వాళ్ళ, నార్త్ వాళ్ళ, ఇలా వాళ్ళ ఐడెంటిటీ మొత్తం కూడా తెలుసుకుని వాళ్ళ డీటెయిల్స్ పక్కాగా తెలుసుకున్న తర్వాతనే వాళ్ళపైన అటాక్కి పాల్పడ్డారు ఉగ్రవాదులు. అయితే ఇప్పటికే మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తే కనుక ఉగ్రవాదులు అక్కడ ఉన్నటువంటి టూరిస్టులని ఎలా బెదిరిస్తున్నారో, వాళ్ళని ఎలా డీటెయిల్స్ అడుగుతున్నారో, అలాగే వాళ్ళని ఎంత ప్రాణభయం సృష్టించి వాళ్ళొక పైశాచిక ఆనందం పొందుతున్నారు. అండ్ ఈ ఉగ్రదాడిలో వాళ్ళ బాడీ కెమెరాలతో కూడా రంగంలోకి దిగినట్లుగా కూడా సమాచారం అందుతోంది. అంటే ఈ మొత్తం అటాక్ని వాళ్ళ బాడీ కెమెరాలతో రికార్డ్ చేసి తర్వాత వాటిని చూసుకుని పైశాచిక ఆనందం పొందాలి అనే ఒక దురుద్దేశంతో మొత్తం జమ్మూ కాశ్మీర్ ఆ ప్రదేశాన్నంతా కూడా 10 నిమిషాల వ్యవధిలోనే మారణహోమం సృష్టించారు. అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు కూడా హాహాకారాలు చేస్తున్నారు. ప్రాణ భయంతో ఒక్కొక్కరు కూడా పరుగులు పెడుతూ, అలాగే ఆ ఉగ్రవాదులను చూస్తుంటే క్షణాల్లో ఏం జరుగుతుందో తెలియనంత అయోమయ స్థితిలో పర్యాటకులు అయితే ఉండిపోయారు. వాళ్ళు ఎటువైపు నుంచి కాల్పులు జరుపుతున్నారో తెలుసుకునే లోపలే ప్రాణాలు కూడా అందరూ గాల్లో విడిచారు. సో ఒకసారి మనం ఆ విజువల్స్ చూద్దాం. వాళ్ళు అసలు ఆ ప్రాణ భయంతో వాళ్ళ అరుపులు కూడా చాలా క్లియర్గా వినిపిస్తున్నాయి. వాటిని వింటే ప్రతి ఒక్కరి మనసు కూడా చలించిపోతోంది. ఒకసారి మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ విజువల్స్ చూద్దాం. ഞങ്ങള് ലൈനിൽ വന്ന ഞാൻ ആദ്യം വന്നത്. അപ്പം അവിടെ ഇറങ്ങിയപ്പോ ഞാൻ हमारा चलना यार, ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पीछे जुल दे यार, तुम मौत ही कश्मीर गेंद है, बिहारियां पीछे जुल दे यार, तुम मौत ही कश्मीर गेंद है. उमर उमर ओ ताजुल दे यार. തൊട്ടടുത്തുണ്ടായിരുന്ന ആള്. ഞങ്ങള് ലൈനിൽ വന്ന ഞാൻ ആദ്യം വന്നത്. విన్నారు కదా, ఉగ్రవాదులు పర్యాటకులతో ఎంత తీవ్రంగా ప్రవర్తించారో. వాళ్ళ పైశాచిక ఆనందం, అలాగే వాళ్ళ చేతుల్లో మారణాయుధాలు రైఫిల్స్తో వాళ్ళపైన ఒక్కసారిగా విరుచుకుపడి దాడి చేసి ఈ మొత్తం ఘటనను కూడా వాళ్ళ బాడీ కెమెరాలతో రికార్డ్ చేయాలి అనే ఒక దురుద్దేశంతో వాటిని చూసి ఒక తెలియని ఆనందం పొందాలి. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్నంతా తమ అధీనంలో తీసుకోవాలి. ఇక్కడ ఎవరు టూరిస్టులు కూడా ఇక్కడ ప్రవేశం లేదు, అసలు ఈ ప్లేస్ అంటేనే ఒక్కొక్కరికి భయం పుట్టించాలి అనే విధంగా అసలు ఆ దృశ్యాలు చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతోంది. ఒక్కొక్క టూరిస్ట్ని మోకాళ్ల పైన నిల్చోబెట్టి వాళ్ళ ఐడెంటిటీ తెలుసుకుంటూ, అలాగే వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడుగుతూ వాళ్ళకి ఒక ప్రాణ భయాన్ని క్రియేట్ చేసి ఆ తర్వాత వాళ్ళపైన దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ ఘటన
ఘటనకు సంబంధించి కశ్మీర్ పోలీసులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే 4 ఉగ్రవాదుల్ని గుర్తించారు. మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం. ఒక ఉగ్రవాది బ్యాక్ సైడ్ నుంచి తీసిన ఒక ఫోటో కూడా రైఫిల్ తో ఆయన నిలబడుకున్నారు. సో ఎవరైనా సరే గుర్తుపడితే వాళ్ళ ఆచూకీ తెలియాలంటూ, అలాగే వాళ్ళకి సంబంధించిన వివరాలను గోప్యంగా ఉంచుతామంటూ కూడా చెప్పారు. ఎవరు తెలియజేస్తే వాళ్ళకి ఒక్కొక్కరికి 20 లక్షల చొప్పున రివార్డు కూడా ప్రకటిస్తామని ఇప్పటికీ కశ్మీర్ పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో అసలు ఇప్పటికీ భద్రతా బలగాలు దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే పూర్తి వివరాలు మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, కశ్మీర్ పోలీసులు ఇప్పటికి ఉగ్రవాదుల్ని గుర్తించారా? ఇప్పటికే 4 ఉగ్రవాదుల స్కెచ్ ని ఊహాగానాల ప్రకారం అయితే వాళ్ళని అనౌన్స్ చేసి రిలీజ్ చేశారు. ఇప్పటికి ఏమైనా తెలిసిందా? ఎవరెవరు, ఎంతమంది అసలు అక్కడ ఉగ్ర దాడిలో పాల్గొన్నారన్న విషయాలు? రైట్ ప్రియా, పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ఉగ్రవాదులు గుర్తించే పనిలో భద్రతా విభాగం నిమగ్నమైంది. దానిలో భాగంగానే 4 సంబంధించిన ఊహా చిత్రాలు, ఒకరి బ్యాక్ ఫోటో, 3 మాత్రం ఊహా చిత్రాలు రిలీజ్ చేశారు. దానికి సంబంధించి ఊహా చిత్రాలకు సంబంధించిన వివరాలు తెలిపితే కనుక తెలియజేస్తే 20 లక్షల రూపాయల రివార్డు ఇస్తామంటూ ఆ వివరాలు ఇచ్చిన వారి సంబంధించి, అంటే ఎవరైతే సమాచారం ఇచ్చారో వారి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతామంటూ కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు. ఎవరైతే 3కు సంబంధించిన వివరాలు ప్రకటించారు, అంటే దానికి సంబంధించి మరికొంతమంది ఉగ్రవాదులు ఉన్నట్లు కూడా అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే పెహల్గాంలో జరిగిన దాడికి సంబంధించి కొన్ని సంచలన నిజాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. మొత్తం 3 చోట్ల ఈ కాల్పులు జరిపారు ఉగ్రవాదులు. కాల్పులు జరిపే క్రమంలో కాల్పులు జరిపే ఉగ్రవాదులకు కాపలాగా మరికొంతమంది ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఉగ్రవాదులు అక్కడికి రావడం, వారి మతం అడగటం, వారి పేరు అడగటం, వారందరూ కూడా మోకాళ్ళ మీద నిల్చోబెట్టి కాల్పులు జరిపిన దృశ్యాలని కూడా దూరం నుంచి ఒక పర్యాటకుడు వీడియో తీశారు. అది వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 10 నిమిషాల్లోనే మొత్తం అక్కడ మారణ హోమం సృష్టించి అక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే దాదాపు 26 మంది చనిపోయారనేది ప్రధానంగా ఒక అధికారిక ప్రకటన వచ్చింది. దాంట్లో భారతీయులు 25 మంది, ఒకరు నేపాల్కి సంబంధించిన వ్యక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు వారిలో కూడా ఇటు ఒక గైడ్ కూడా, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన లోకల్ గైడ్ ఉన్నారు, టూరిస్ట్ గైడ్, అతను కూడా మధ్యలో అడ్డుపడిన నేపథ్యంలో అతను కూడా కాల్ చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక ఈ 10 నిమిషాల వ్యవధిలో నరమేధం సృష్టించి అక్కడి నుంచి పరారయ్యారు. మరోవైపు ఆ దృశ్యాలను కూడా ఎవరైతే ఉగ్రవాదులు వచ్చారో వారు ఉగ్రవాదులు బాడీ కెమెరాలో కూడా కాల్పులకు సంబంధించిన దృశ్యాలు కూడా వారు రికార్డ్ చేసినట్లు కూడా తెలుస్తోంది. ఇక మొత్తం పర్యాటకులను టార్గెట్గా చేసుకుని అక్కడ అందులోనూ పురుషులను, హిందువులను టార్గెట్ చేసుకుని అక్కడ ప్రధానంగా కాల్పులు జరిగాయి. అందులో దాంట్లో కూడా ఒక ముస్లింకి సంబంధించి సయ్యద్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అక్కడ ప్రశ్నించినందుకే అతన్ని కాల్పులు జరిపినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతోంది. అయితే మారణహోమం సృష్టిస్తున్న సమయంలో బాడీ కెమెరాలతో వారికి వారే వీడియో కూడా రికార్డ్ చేశారు. ఇక ఎవరైతే అనుమానిత ఊహా చిత్రాలు రిలీజ్ చేస్తారో వారి వివరాలు ఒకసారి మనం చూస్తే కనుక ప్రధానంగా అదిల్ హుస్సేన్ ఠాకూర్, ఇతను అనంతనాగ్లో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అతనికి 20 లక్షల రివార్డు ప్రకటించారు. అతన్ని పట్టిస్తే కనుక 20 లక్షలు ఇస్తామంటూ కూడా జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ఇంకో ఉగ్రవాది ఒకసారి మనం చూస్తే కనుక అలీభాయ్, ఇతన్ని కూడా అనుమానిత చిత్రం కూడా విడుదల చేశారు. ఇంకొకరు హుస్సేన్ హసీం మూసా, ఇతని ఊహా చిత్రం కూడా రిలీజ్ చేశారు. 3 ఊహా చిత్రాలను జమ్మూ కాశ్మీర్ పోలీసులు రిలీజ్ చేశారు. వీరికి ఒక్కొక్కరిని పట్టిస్తే కనుక సమాచారం ఇచ్చిన వారికి 20 లక్షల రివార్డు ఇస్తాం, వారి వివరాలు మాత్రం గోప్యంగా ఉంచుతామంటూ కూడా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ సుదూర ప్రాంతాల నుంచి, దేశవ్యాప్తంగా దేశం నలుమూలల నుంచి పర్యాటక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి శ్రీనగర్ కానీ, జమ్మూ కాశ్మీర్లోని మొత్తం అన్ని శ్రీనగర్, కాశ్మీర్, మరోవైపు పెహల్గాం పర్యాటక ప్రాంతాల్లో సందర్శించేందుకు దేశ విదేశాల నుంచి కూడా పర్యాటకులు వస్తుంటారు. కానీ అకస్మాత్తుగా అక్కడికి ఉగ్రవాదులు చొరబడటం, అంటే చెట్ల మధ్యలో నుంచి సైనిక దుస్తుల్లో రావడం, వారు కూడా అక్కడున్న పర్యాటకులందరూ కూడా ఇండియన్ ఆర్మీ వాళ్ళు వచ్చారని వారందరూ కూడా నార్మల్గా ఉన్నారు. కానీ దగ్గరికి వచ్చిన తర్వాత వారి ఐడెంటిటీ, ఐడి కార్డ్స్ కానీ వారి వివరాలు సేకరించిన తర్వాత హిందువులని చెప్పిన నేపథ్యంలో వారిపై దాడులు చేశారు అనేది కూడా ప్రధానంగా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు కానీ బాధితులు కానీ చెప్తూ ఉన్నారు. మా కళ్ళ ముందే మా తండ్రిని, మా భర్తను, మా భార్యను సంబంధించి బెదిరించారనేది కూడా ప్రధానం చెప్తున్నారు. కేవలం అక్కడ మహిళలను వదిలేసి కేవలం పురుషులు మాత్రమే టార్గెట్ చేసుకుని అక్కడ కాల్చివేతకు సంబంధించి తుపాకులతో వారు ఫైరింగ్ చేశారు. ఈ ఫైరింగ్ చేసిన గన్స్ కూడా అమెరికాలో తయారు చేసిన గన్లు AK-47 MA 56 కానీ, ఇటు AK-47, AK-56 గన్లను వినియోగించి ఇక్కడ కాల్పులు జరిపారనేది కూడా ప్రధానంగా అక్కడున్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. తర్వాత ఫర్దర్గా భద్రతా బలగాలు కూడా అక్కడ చేరుకునే నేపథ్యంలో ఆయుధాలకు సంబంధించి వివరాలు సేకరించి ఎన్ని కూడా అమెరికాలో తయారు చేసిన
మారణాయుధాలతోనే వారు గన్స్తోనే ఫైరింగ్ అయితే చేశారు. ఈ మొత్తం దాడికి సంబంధించి కూడా అంటే ఇప్పటికే ఇది రెసిస్టెంట్ ఫ్రంట్ దాడి అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసుకున్నారు. అయితే మొత్తం అసలు వాళ్ళ ఎయిమ్ ఏంటి? జమ్మూ కాశ్మీర్ మా ప్రాంతం అని చెప్పుకునే ప్రయత్నంలో ఈ దాడి చేస్తున్నారా? జమ్మూ కాశ్మీర్కి టూరిస్టులు ఎవరు రాకూడదు, ఆ ప్రదేశం అంతా కూడా ఎప్పుడుకి అట్లా ప్రశాంతంగా ఉండే వాతావరణంగా కనిపించకూడదు అనే ఒక భ్రమ క్రియేట్ చేయాలనుకుంటున్నారా? ఇంకొక దాడి ఏదైనా చేయబోతున్నట్లుగా ఏదైనా సమాచారం ఏదైనా అనౌన్స్ చేస్తున్నారా? అసలు వాళ్ళ సైడ్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ అయినా వచ్చిందా? డెఫినెట్గా మీరు అన్నట్లుగా జమ్మూ కాశ్మీర్ను వారి పరిధిలోకి వారి అధీనంలోకి తీసుకోవాలి, వారు స్వాధీనం చేసుకోవాలనేది మొదటి నుంచి కూడా పాకిస్తాన్ భావిస్తుంది. దానిలో భాగంగానే లష్కర్ తోయిబాకు సంబంధించిన అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్ అంటే ద రెసిస్టెన్స్ ఫోర్స్ ఫ్రంట్ వీరి ఆధ్వర్యంలో వారి కనుస్థానంలోనే ఈ ఉగ్రదాడులని కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులకు ప్రధాన టార్గెట్ జమ్మూ కాశ్మీర్లో అక్కడ ఉగ్రదాడులే జరగాలి, ఎవరు కూడా డెవలప్ కాకూడదు, పర్యాటక రంగం డెవలప్ అయితే స్థానికంగా ఉన్న ప్రజలు వారి మాట వినరు, ఈ నేపథ్యంలోనే ఆ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చెందకుండా చేయాలనే ధ్యేయంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది కూడా ప్రధానంగా ఇటు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కానీ అక్కడ ఉన్న ప్రజానీకం కానీ చెప్తూ ఉన్నారు. అంటే గత 3 సంవత్సరాలకు కూడా జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది, దాని ద్వారా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి, వారు కూడా ఆర్థికంగా కొంత అభివృద్ధి చెందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదంతా అభివృద్ధి చెందితే కనుక జమ్మూ కాశ్మీర్ ప్రజలు మా మాట ఎక్కడ వినకుండా పోతారనే ఉద్దేశంతో ఇటువంటి దాడులు చేయడం ద్వారా పర్యాటకంగా అభివృద్ధి చేయకుండా ఉంటే కనుక వారి అధీనంలోనే జమ్మూ కాశ్మీర్ ప్రజలు ఉంటారు అని భావించి ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడుతున్నారు. గత కొంతకాలంగా కూడా రెక్కీ నిర్వహించి మరి అక్కడ దాడులకు పాల్పడినట్టు తెలుస్తుంది. అంటే లష్కర్ తోయిబా, ఐసిస్ ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాద సంస్థలు ఏవైతున్నాయో వారి కనుసన్నలోనే ఈ దాడులు అనేవి కొనసాగుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ రీసెంట్గా గత వారం ఏదైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో ఆ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో పాకిస్తాన్కి సంబంధించిన గొంతులో రక్తనాళం లాంటిది, అటువంటిది జమ్మూ కాశ్మీర్ మనదే, మన స్వాధీనం చేసుకోవాలంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరు కూడా పాకిస్తాన్ గురించి, జమ్మూ కాశ్మీర్ గురించి అందరికీ తెలియజేసే విధంగా కూడా పాకిస్తాన్ ప్రజలకు తెలియచెప్పాలంటూ కూడా ఆర్మీ చీఫ్ కొన్ని వ్యాఖ్యలు చేసిన వారం రోజులకు ఇక్కడ ఈ ఘటన జరిగింది. మరోవైపు హమాస్ స్థాయిలో అయితే హమాస్ ఉగ్రవాదులు ఏవైతే ఇజ్రాయెల్లో దాడులకు పాల్పడ్డారో అంటే సైనిక దుస్తులు ధరించి ఆర్మీ దుస్తులు ధరించి ఇజ్రాయెల్పై దాడికి పాల్పడ్డారు. సేమ్ సీన్ అనేది కూడా ఇక్కడ రిపీట్ అయింది. భారత్లో కూడా భారత ఆర్మీ సైనికుల దుస్తులను ధరించి వారు పర్యాటకులపై దాడులకు పాల్పడ్డారు. ఎలాగైతే ఇజ్రాయెల్ ప్రతీకార దాడి తీసుకుందో అలాగే భారత్ కూడా అదేవిధంగా దాడికి ప్రతీకార దాడి చేయాలంటూ కూడా దేశవ్యాప్తంగా కూడా డిమాండ్ వినిపిస్తుంది. చూడండి మరి ఏం జరగబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈరోజు బీహార్ పర్యటనలో ఉన్న సందర్భంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పర్యాటకులపై జరిగిన దాడి కాదు, భారతదేశం పైన జరిగిన దాడి, దీన్ని ఉపేక్షించేది లేదు, ఎవరున్నా దీని వెనుక ఎవరున్నా వారిపై కఠినంగా చర్యలు ఉంటాయి, కఠినంగా నిర్ణయాలు ఉంటాయంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే నిన్న జరిగిన సమావేశంలో కూడా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలను మాత్రమే బహిర్గతం చేశారు. అందులోనూ సింధు నదికి సంబంధించి నీటి ఒప్పందం దాన్ని రద్దు చేయడం కానీ, ఇటు పాకిస్తాన్ ప్రజలు ఎవరు కూడా భారత్లో ఉండొద్దు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఒక నిర్ణయాలు తీసుకోవడం కానీ, అటారీ వాఘా బోర్డరు మూసివేత కానీ, అటు నుంచి ఇటు అటు ఎవరు వెళ్లకుండా ఉండే విధంగా కూడా పాకిస్తాన్ బోర్డర్ ఏదైతుందో వాఘా బోర్డర్ అక్కడ ప్రతిరోజు సాయంత్రం కూడా పరేడ్ కొనసాగుతుంది. 2 గేట్ల మధ్య ఒకవైపు భారత్ సంబంధించిన ఆర్మీ సైనికులు ఉంటారు, మరోవైపు పాకిస్తాన్ సంబంధించిన సైనికులు ఉంటారు. ఆ గేటుకి మధ్య 3 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ పరేడ్ కవాతు జరిగే సమయం మాత్రమే ఆ గేట్లు 2 కూడా ఓపెన్ చేస్తుంటాయి. అటువైపు పాకిస్తాన్ సైనికులు కవాతు చేస్తూ ఉంటారు, ఇటువైపు భారత సైనికులు కవాతు చేస్తూ ఉంటారు. మళ్ళీ తర్వాత గేట్లు యథావిధిగా క్లోజ్ చేస్తారు. కానీ మళ్ళీ ఉదయం నుంచి రాకపోకలు అనేది ఇటు నుంచి పంజాబ్కు అలాగే పాకిస్తాన్ మధ్యలో వాఘా బోర్డర్ ఉంటుంది. రాకపోకలు అనేది కామన్గా కొనసాగుతుంటాయి. ఆ రాకపోకలు కూడా కంప్లీట్గా నిషేధించే విధంగా కూడా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్తో సత్సంబంధాలు ఉండొద్దు అనేది కూడా ఒక నిర్ణయం తీసుకునే నేపథ్యంలో పాకిస్తాన్కి సంబంధించిన ఏ ఒక్కరు భారతదేశంలో ఉండొద్దు, అందులోనూ ఎట్ ద సేమ్ టైం భారత్కు సంబంధించిన వారు ఎవరు కూడా పాకిస్తాన్లో ఉండొద్దు, వారందరూ కూడా తిరిగి వచ్చేయాలనేది కూడా భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానిలో భాగంగా మరికొన్ని కఠిన నిర్ణయాలు కూడా భవిష్యత్తులో ఉండే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానిలో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను బట్టి ఆ తీవ్రత ఏ విధంగా ఉంటుందో మనకు అర్థమవుతోంది. ప్రియా, ఇక జమ్మూ కాశ్మీర్లో జరిగిన పహల్గామ్లో జరిగిన దాడికి సంబంధించి దృశ్యాలు మనం ఇప్పటికే చూస్తున్నాం. రోజుకొక సంచలన వీడియో బయటకు వస్తోంది. వాళ్ళ అరాచకాలు ఏ విధంగా వాళ్ళు ఒక పర్యాటకుల పైన ఎలా ప్రవర్తించారు అన్న వీడియో ఒక్కొక్కరికి కూడా మనసు కలిచివేసే విధంగా వాళ్ళు రిలీజ్ చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో అసలు జమ్మూ కాశ్మీర్ అనేది మా ప్రాంతం, పాకిస్తాన్ అధీనంలో ఉంది అని చెప్పే ప్రయత్నానికి ఈ దాడి చేసినట్లుగా కూడా ఇప్పటి వరకు ఉన్న సమాచారం అయితే అంతోంది. కరెక్ట్గా ఏప్రిల్ 22 మధ్యాహ్నం 1:50 ఈ అటాక్ జరిగింది.
మొత్తం అంటే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవ్వలేదు. సమ్మర్ స్టార్ట్ అయ్యి తర్వాత అందరూ కూడా సమ్మర్లో పిల్లలకి హాలిడేస్ ఇస్తారు. అందరూ హాలిడేస్ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ లాంటి చల్లని ప్రదేశాలకి ట్రిప్స్కి వెళ్ళాలని కూడా ఎక్కువ మంది టూరిస్టులు భావిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే టూరిస్టులు వస్తారు. ఎక్కువగా ఇక్కడికి వచ్చి ఆ టూరిస్టులకు సంబంధించిన రంగం అభివృద్ధి చెందుతుంది అన్న ఆ ఒక్క భావాన్ని తొలిచేయాలి అంటూ కూడా ఆ ఉగ్రవాదులు ఈ దురుద్దేశంతోనే ఈ దాడికి పాల్పడ్డారు. అక్కడికి వచ్చిన టూరిస్టుల పైన పైశాచిక ఆనందాన్ని కూడా వాళ్ళు చూపించారు. సో మొత్తం మారణ హోమం సృష్టించారు అని చెప్పాలి. సో ఇప్పుడు ప్రస్తుతం మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఆ దృశ్యాలు చూస్తే కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతోంది వాళ్ళు ఉగ్రవాదులు టూరిస్టులతో ఏ విధంగా బిహేవ్ చేశారన్న విషయం. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రధాని మోడీ ఈ దాడికి ప్రతిదాడి ఉంటుంది, ఖచ్చితంగా ప్రతిచర్య మేము దిగుతాము, దానికి ఖచ్చితమైన ప్రతిఫలం మీరు అనుభవించాల్సి ఉంటుంది అంటూ కూడా ప్రధాని ఒక వ్యాఖ్యలు కూడా చేసిన నేపథ్యం అయితే చూస్తున్నాం. उमरा चलना यार ओ ये था कोई दिसता जहांगीर तो यार बिहारियां पे झुलदे यार तुम मौत ही कसम है बिहारियां पे झुलदे यार तुम मौत ही कसम है